వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భీమిలి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి పీఠాన్ని ఈ రోజు బ్రహ్మశ్రీ ప్రవీణ్ నంబూద్రి దర్శించారు. పీఠాధిపతి గాడు తాతి నాయుడు ఆహ్వానం మేరకు ఆయన పీఠానికి వచ్చేశారు. గాడు తాతి నాయుడు ఆధ్వర్యంలో ప్రవీణ్ నంబూద్రికి సాంప్రదాయ మేళతాళాలతో ఘన స్వాగతం. పీఠం ప్రతినిధులు నంబూద్రిని శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన అయ్యప్ప స్వామి పీఠంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు మరియు హోమం నిర్వహించారు. ఈ పర్యటన అయ్యప్ప భక్తులలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. दर्शयामि भूतदीपानन्दं शुद्धादवने समर्पयामि नैवेद्यं दधाति ఏది మీరు ఆచరణ చేసుకుంది ఏది ఇది అమస్వామి నామస్వామి భీమవరం పంచారామంలో కార్తీక పౌర్ణమి మహాపర్వం వైభవంగా జరిగింది. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస 15వ రోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చేరుకూరి రామకృష్ణ శర్మ గారి నేతృత్వంలో శ్రీ సోమేశ్వర స్వామి వారికి విశేష అభిషేక పంచామృత అభిషేకం అమ్మవార్లను అర్చనాధికాలు జరిగాయి. కార్తీక మాసం 3వ బుధవారం అంటే 15వ రోజు కావడంతో ఉదయం 3 గంటల నుండి రాష్ట్ర జిల్లా నమూనాలను నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామ స్మరణలతో మారుమోగింది. పుంగనూరు పట్టణంలో బుధవారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు మొహమ్మద్ సైఫుల్లా, ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ కెవి రమణ హాజరై కేక్ కట్ చేసి ప్రారంభించారు. సిఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి అద్దం వంటి వారని, వారు ఐక్యంగా నిజాయితీగా పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంతో వారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. అధ్యక్షుడు సైఫుల్లా, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. అనంతరం సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ అశ్వత్ నారాయణ, గిరి, భాను సహా పలువురు పాల్గొన్నారు. వార్షికోత్సవ దినోత్సవానికి మా సిఐ గారిని, మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ విలేకరులందరూ అసలు చాలా ఫ్రెండ్లీగా, అసలు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కానీ ప్రెస్ పోలీస్ కూడా ఎప్పుడు కూడా ఇక్కడ అన్నదమ్ముల కంటే ఎక్కువ వెలుగుతూ చాలా సమాచారాలు మాకు కూడా వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి సమాచారం, లోతైన సమాచారాలు కూడా మాకు అందించి ఈ ప్రజల సంక్షేమం కోసము, ఈ యొక్క పుంగనూరు అభివృద్ధి కోసము విలేకరులు చేస్తున్న కృషి చాలా హర్షణీయమైనటువంటిది. చాలా విషయాలలో మేము వాళ్ళను కూడా అడిగి ఇది నిజమా కాదా అని చెప్పేసి అడగడం కానీ, హాస్పిటల్లో ఎవరైనా కానీ అడ్మిట్ అయినా, దెబ్బలు తగిలినా కూడా మాకంటే ముందుగా ఇంటెలిజెన్సీగా ప్రెస్ చాలా ముందని చెప్పేసి నేను చాలా గర్వపడుతున్నాను. పుంగనూరులో ప్రెస్ మిత్రులు ఎప్పుడు కూడా మాతో అన్నదమ్ముల వలె వెలుగుతూ మా దగ్గరే ఉంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోలీసుకు, న్యాయానికి, చట్టానికి, సమాజానికి
తోడ్పడుతున్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిపై చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలో పట్టాభిని తిట్టని వారు, కొట్టని వారు లేరని పేర్కొన్నారు. పట్టాభి కేవలం కలెక్షన్ల కోసమే తిరుగుతారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలపై పట్టాభి అవాకులు చవాకులు పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో పట్టణంలో వారానికి ఒక్కరోజే త్రాగునీరు అందించేవారని, అయితే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి భాస్కర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ట్యాంకుల ద్వారా నీరు అందించారని గుర్తు చేశారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం మంగళవారం వద్ద పెద్దిరెడ్డి కుటుంబం 100 ఎకరాలు ఆక్రమించిందని ఆరోపణలు సాధారణమైనవని రెడ్డప్ప ఖండించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష కట్టాలని ఆరోపించారు. మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని పట్టాభి సవాల్ విసిరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. నేను హెచ్చరిస్తున్నాను. మిమ్మల్ని దయచేసి ఇలాంటి ప్రకటనలు చేయొద్దండి. రేపు రమ్మని చెప్పండి. ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు వైకాపా వాళ్ళు కూర్చొని పెడతాము, ఆఫీసర్లు కూర్చొని పెడతాము. వాళ్ళ పీరియడ్లో ఏం చేసినాం, మా పీరియడ్లో మేమేం చేసినాం, మేమేమి తప్పులు చేసినాం వాళ్ళు చెప్పండి, మేము చెప్తాం. మేము ఇక్కడ ఉండే కార్యకర్తలకు తెలియ ఎవరికి అధికారాలు లేవు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు, ఎవరో మినిస్టర్ ఉన్నారు, వస్తూ ఉండరు పోతారు. అంత మాత్రాన మా ఏరియాలో ఉండాలి మేము తిట్టుకుంటే అంత అవసరం మాకు లేదు. వాళ్ళు మాలాంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మాకు పట్టాభి గారు. లేదంటే పట్టాభిని మళ్ళీ రమ్మని చెప్పండి. మేము ఎంత అభివృద్ధి చేసామో ఆయన ఎంత అభివృద్ధి చేసామో వాళ్ళ పీరియడ్లో ఏం చేస్తారో చెప్పని. అంతేగాని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని మేము చాలా బాధపడుతున్నాం. సీరియస్గా ఖండిస్తున్నాం ఆయన వాదన. మాకున్న నాయకులు కూడా అందరూ కూడా మా రూరల్లో ఎంపీపీ వాళ్ళ ఎంపీటీస్ సర్పంచ్లు అయితే నాలరేవు మండలం జాతీయ రహదారి 216 చెంత ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గురుస్వామి దొమ్మేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ నరసింహదేవర వెంకట విశ్వనాథం, మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, మందగంగా సూర్యనారాయణలు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం జరిగింది. మండల పరిధిలోని అయ్యప్ప భక్తులు వందల సంఖ్యలో ఈ భిక్షకు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు అన్నదాత కాకినాడ ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులైనటువంటి మన ఇంజనీర్ వాస్తవ్యులు నృసింహదేవర విశ్వనాథ్ గారు ఈరోజు స్వాములందరికీ కూడా భిక్ష పెట్టడం జరిగింది. ఈ యొక్క దేవస్థానంలో నిత్యం కూడా ఈ విధమైనగా స్వాములందరికీ భిక్ష పెట్టి స్వాములు ప్రోత్సహిస్తున్న గురుస్వామి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతిరోజు కూడా ఎవరొకరికి అవకాశం ఇస్తూ ఉన్నారు కాబట్టి స్వాములు కూడా యొక్క పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క భిక్ష కార్యక్రమం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పలిమెల రేంజ్ పరిధిలోని లెంకలగడ్డ పంకెన సెక్షన్ అటవీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ నష్టం జరిగింది. బండలవాగు సమీపంలో సుమారు 300 చెట్లు 2 మీటర్ల మేర నేల కొరిగాయి. భారీగా కొమ్మలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరోవైపు గోదావరికి ఆనుకొని ఉన్న మిర్చి, పత్తి పంటలు పూర్తిగా నేలవాలాయి. బండారి భాస్కర్, ఆకుల రవి, ఆకుల శంకర్ వంటి రైతుల పంటలు నాశనం కావడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా గతంలో ములుగు జిల్లా తాడువాయి మేడారం మధ్య కూడా క్లౌడ్ బస్టర్ కారణంగా దాదాపు 50,000 చెట్లు నేల కొరిగిన విషయం తెలిసిందే. వేరేటోళ్ళ బీటీ చూపించదా ఇంకా చూపించు ఓన్లీ అంటే అది జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి క్షేత్రం శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో విశిష్టమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భువనచంద్ర దత్తుస్వామి వారి చేత ఈ వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా దాదాపు 200 జంటలు వ్రతంలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు మరియు వ్రతంలో పాల్గొన్న వారికి రిటైర్డ్ టీచర్ రామ
గ్రామ తులసమ్మ అన్నదాన వితరణ కార్యక్రమం అల్పాహారం చేయించారు. ఆలయ మేనేజర్ సురేందర్ రాజు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ మెంబర్లు సహకరించాలని ఇటిక్యాల పోలీస్ ఎస్ఐ రవికుమార్ మరియు వారి సిబ్బంది భద్రత కల్పించారని తెలిపారు. వ్రతమంతా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదములు స్వీకరించి ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారు కూడా చక్కగా అన్నము ప్రసాదము అన్ని కూడా తీసుకువెళ్ళిన తర్వాత తల్లి కంగారుతో అడుగుతుందన్నమాట, ఓ అమ్మాయి నువ్వు ఇంత ఒక భక్తుడు తన పడవని ఆ నది తీరం దగ్గర ఆపి నది తొట్టి క్రింద విశ్రాంతి తీసుకోవడం అన్నది కనుకున్నటువంటి ఒక అలవాటు. ఆ వర్తకుడు వ్యాపారి వచ్చి నది తొట్టి కిందకు వస్తాడు. పడవని నది తీరానికి ఆపి నది తొట్టి కింద వచ్చి చూసేసరికి మహారాజు గారు వెళ్తాను ఆపిస్తారు. ఆలేరు మండలం కొలనుపాక శ్రీ సోమరా ఆలయంలో కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకాలు మరియు దీపారాధనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నారు. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో నమః. నమస్తే సుధన్మనే వా ఉభ్యామతదేనో యాదే శివతమా శివం భగవదేనో శివాయ రవ్యాయ దవదేనో రవ్యాయ దిరిజాజ్య వదావదేదానస్సనో జగదా యుక్త ప్రథమో పెద్ద ఎత్తున రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కొలనుపాకలోని సోమేశ్వర స్వామి టెంపుల్ కు భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దానికి సంబంధించి మేము పోలీసు తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సిఐ, 2 ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్, ఒక 10 మంది ఉమెన్ కానిస్టేబుల్ తోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు క్యూ లైన్ లో వెళ్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాటు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో శ్రీ బుగ్గులోని వెంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మెట్ల మార్గం ద్వారా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే భక్తులతో మాట్లాడారు. పలువురు భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఆలయ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం జాతర అభివృద్ధికి 7 కోట్ల నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అంతకుముందు జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. బోరేయించా మంచి 3 ఇంచుల నీళ్లు పడ్డాయి. ఆ బోర్ కూడా 24-8 గంటలు వెయిటింగ్ లో ఉండి వేయించారు. మంచి నీళ్ళు వేయించుకున్నాం. సెంటర్ లైటింగ్ పెట్టాం. అదేవిధంగా పైకి కూడా 300 మెగావాట్ల ఇద్దరితో లైటింగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా కూడా మిగులు పనులు వచ్చే జాతర వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని శాశ్వతంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఒక 3 ఎకరాల భూమిని తీసుకొని పూజారి గది నిర్మాణం కానీ, అదేవిధంగా ఈ కళ్యాణ మంటపాన్ని ఇంకా కూడా పెంచి శివాలయం వరకు కూడా మంచి ఒక గుడి నిర్మాణం చేసి సీసీ రోడ్ వేసి, అదేవిధంగా కోనేరు కూడా ఒక సీసీ రోడ్ వేసి కోనేరు పక్కన ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరికీ బట్టలు మార్చుకోవడానికి
టెంపరీ షెడ్ వేయనిచ్చారు. ఫారెస్ట్ అధికారులు శాశ్వతమైనటువంటి స్నానాల గదులు కానీ, అదేవిధంగా ఈరోజు మనం గుండు కొట్టించుకోవడానికి కూడా శాశ్వతంగా ఒక షెడ్ నిర్మాణం చేసి ఈరోజు ఈ యొక్క దేవస్థానాన్ని మనం ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి తర్వాత మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.